నిలబడదాం. స్వామి గారు సభా ప్రాంగణానికి ఇచ్చేస్తున్నారు. మీకు కేటాయించిన కుర్చీలలో అందరూ కూడా కూర్చోవాలని ప్రయత్నం చేద్దాం. వాహనాలు బయటనే ప్రయత్నిద్దాం. చిన్న సూచనలు పాటిస్తున్నాము. పాటిస్తాము. దయచేసి ఎవరు కూడా అటు తిరగకుండా కార్యక్రమం అయ్యేంత వరకు కుర్చీలోనే కూర్చుంది. ఈ సూచనని గమనించలేదని మనమే. అలాగే ఇప్పుడు చిన్నారి శ్రీవర్తిని రవిశాస్త్రి గారు
ఆశ్రమము కొండగట్టు సికింద్రాపూర్ స్వామీజీ గారు వేదిక మీదుగా తీసుకోవాల్సిందిగా సమితి సభ్యులను కోరుతున్నాము. కార్పొరేటర్ ప్రసన్న శ్రీనివాస్ రెడ్డి గారు, గౌరవ అధ్యక్షులు ప్రవీణ్ రెడ్డి గారు, అలాగే అధ్యక్షులు గురుదాస్ రెడ్డి గారిని కూడా వేదిక మీదకి రావాలి. ప్రధాన వక్త వేంపల్లి ప్రతాప్జీ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ హిందూ సమ్మేళనం హిందూ శక్తిని ప్రదర్శించే ఈ హిందూ సమ్మేళన కార్యక్రమంకి విచ్చేసిన హిందూ బంధువులందరికీ అని చేపట్టాల్సిందిగా మనవి. Yes.
పాడదాం. ప్లే చేయండి. జై శ్రీరామ్. అందరూ కూర్చోవలసిందిగా మనవి. అందరం కూడా కుర్చీలలోనే కూర్చుందాము. గౌరవ అధ్యక్షులు మన అధ్యక్షులు కుంచర్ల గురుదాస్ రెడ్డి గారు, మన వార్డు కార్పొరేటర్ శ్రీమతి చింతా ప్రసూన శ్రీనివాస్ రెడ్డి గారు, ధన్యవాదాలు. మీద కూచిపూడి నృత్య ప్రదర్శన ఉంటుంది. అందరం కూడా ఆలకిద్దాము. చిన్న రియను వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. రామసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. भद्रशैलराजमन्दिर श्रीरामचन्द्र बाहुमध्य विलसितेन्द्रिय. भद्रशैलराजमन्दिर श्रीरामचन्द्र बाहुमध्य विलसितेन्द्रिय. वेदविनुत राजमण्डल श्रीरामचन्द्र धर्म कर्म युगल मण्डल. वेदविनुत राजमण्डल
మండల శ్రీరామచంద్ర ధర్మ కర్మయుగళ మండల సతత రామదాస పోషక శ్రీరామచంద్ర వితత భద్రగిరి నివేశక భద్రశైల రాజమందిర శ్రీరామచంద్ర బాబు మధ్య విలసితేంద్రియ బాబు మధ్య విలసితేంద్రియ బాబు మధ్య విలసితేంద్రియ దశరథ రామ గోవింద మహోదయ చూడు పాయి ముకుంద దశరథ రామ గోవింద దశముఖ సంహార ధరణి జపతి రామ శశిధర పూజిత శంఖ చక్రధర చతువేవి మనకు రాముండొక్కడుండు వరకు ఒక తోడుగా భగవంతుడు మును చక్రధారి చంతని ఉండగవేమి మనకు రాముండొక్కడుండు వరకు తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు జయ జయ రామ జయ జయ రామ జగతి రామ జానకి రామ జయ జయ రామ జయ జయ రామ జగతి రామ జానకి రామ జయ జయ రామ జయ జయ రామ జగతి రామ జానకి రామ జయ జయ రామ జయ జయ రామ పాహి రామ ప్రభో పాహి రామ ప్రభో పాహి భద్రాద్రి వైదేహి రామ ప్రభో పాహి రామ ప్రభో పాహి రామ ప్రభో పాహి భద్రాద్రి వైదేహి రామ ప్రభో పాహి రామ ప్రభో శ్రీమన్మగుణస్తోమాభిరామ మీ నామ కీర్తనలు వర్ణింతు రామ ప్రభో సుందరాకార సీతేందిరా సంయుతానంద రామ ప్రభో పాహి రామ ప్రభో పాహి రామ ప్రభో పాహి రామ ప్రభో ఇప్పుడు ధర్మక్షేత్రే కురుక్షేత్రే చెప్పబోతున్నాం. మొదటవ శ్లోకం. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామకా పాండవర్చైవ కిమకూర్వత సంజయ. సంజయ ఉవాచ. రెండవ శ్లోకం. దుష్వాండు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యాముపసంగమ్య రాజా వచనమబ్రవీన్. మూడవ శ్లోకం. పర్చయితాం పాండుపుత్రేణ ఆచార్య మహతీంచము వ్యూఢం ద్రుపదపుత్రేణ తవ శిష్యేతి ధీమత. నాలుగవ శ్లోకం. అత్ర శూరా మహేశ్వాస భీమార్జున సమాయుధి యూయూదాను విరాటర్చ
నృపదర్శమహారతః. 5వ శ్లోకం. దృష్టకే దృష్టకీతాన కాశీరాజస్య వీర్జవాన్ కురుజిత్ కుంతి భోజస్య శైవస్యానర పుంగవః. ధన్యవాదాలు. జ్యోత్స్న మేడం గారు. రవీందర్ రెడ్డి గారు. ఆదిత్య గారు, పొద్దుతూరి అపార్ట్మెంట్. చంద్రశేఖర్ రెడ్డి గారు. సత్యనారాయణ గారు. అలైక్య అపార్ట్మెంట్ సత్యనారాయణ గారు. మహాలక్ష్మి గారు. అంజయ్య గారు. తొందరగా రావాలి. నరేష్ గారు. ఇప్పుడు వచ్చిన వారంతా విరాట్ హిందూ సమ్మేళన గంగస్థాన్ ఫేజ్ 2, 3 అండ్ గూపన్పల్లికి సంబంధించిన ఉత్సవ సమితి సభ్యులు. జై శ్రీరామ్. ధన్యవాదాలు రాజ్ కుమార్ గారు. ఇప్పుడు అతిథులు తమ యొక్క ప్రసంగాన్ని ఒక 2 నిమిషాల్లో 2 నిమిషాలు సమయం తీసుకొని చెప్పగలరు. గౌరవ అధ్యక్షులు మన గురుదాస్ రెడ్డి గారిని వందనలు. ఎందుకంటే మన హిందువులందరికీ కూడా ఇదొక చక్కని పండుగలాగా మనము హిందువులందరినీ ఏకతాటిపై తేవాలన్న ఒక ఉద్దేశంతో మన బస్తీలలో ప్రతి దగ్గర ఈ పండుగ జరుగుతున్నది. అదేవిధంగా ఈరోజు మన యొక్క బస్తీలో హిందూ పండుగ జరుపుకుంటున్నాం కాబట్టి మన పండుగకు వచ్చిన మన హిందూ సోదరులందరికీ, సోదరిమణులకు, అక్క చెల్లెల అన్నదమ్ములందరికీ మా యొక్క కృతజ్ఞతలు. అదేవిధంగా ఇదే పండుగ కాకుండా ప్రతి ఒక్క కార్యక్రమానికి మనమందరం కూడా కలిసికట్టుగా ప్రతి దాంట్లో పాల్గొనాలా. మనం ముఖ్యంగా ఏదైతే ఇట్లాంటి ప్రోగ్రాంలోకి రావడము, భక్తి భావన పెంచుకుంటేనే మనము ఏకం కాగలుగుతాం. కానీ ఏదో డీజే పెడితే అక్కడ పోయి దుంకడము ఇట్లాంటి ప్రోగ్రాంలల్లా చేసి కాదు. భక్తి భావనతోని ఇట్లాంటి సాంస్కృతిక కార్యక్రమాలు, ఇట్లాంటి ప్రవచనాలు, ఇట్లాంటి స్వామీజీ ఉంటేనే ప్రతి ఒక్కళ్ళు కూడా అందరం కలిసికట్టుగా ఉంటాము. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీరామ్. వేదికను అలంకరించిన మధుసూదనానంద సరస్వతి స్వామీజీ గారికి, అలాగే ఈనాటి మన ప్రధాన వక్త వేంపల్లి ప్రతాప్ గారికి, గౌరవ అధ్యక్షులు ప్రవీణ్ రెడ్డి గారికి, ప్రధాన కార్యదర్శి కల్లేటి వినయ్ గారికి, నిర్వహణ కార్యదర్శి భట్టు బద్రీనాథ్ గారికి అందరికీ నా యొక్క నమస్కారాలు. అలాగే వేదిక ముందున్న మన హిందూ బంధువులందరికీ ధన్యవాదాలు. ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా విరాట్ హిందూ సమ్మేళనం నిర్వహించుకుంటున్నాం. నిన్న శ్రీనివాస్ నగర్లో కూడా చాలా ఎండగా ఉండే, నేను అక్కడికి వెళ్ళి చూశాను. అసలు ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుందా అనుకున్నాను. అంత ఎండలో కూడా మన హిందూ ఐక్యతను చాటడానికి చాలామంది వచ్చారు. ఇది చాలా గొప్ప విషయం. నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా ఎవరు లేకుండే, అరే వస్తారా ఎవరన్నా రారా అనుకున్నాను. కాకపోతే మీ అందరి విలువైన సమయాన్ని ఇక్కడ వెచ్చించి అందరూ వచ్చారు. చాలా సంతోషంగా ఉంది. మన హిందూ ఐక్యత గొప్పతనం చాటడానికి వచ్చారు. మన హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలంటే ముఖ్యంగా మన మహిళలం, మన పిల్లలకి మన హిందూ ధర్మం యొక్క గొప్పతనాన్ని చెప్పాలి. ఏముంది, మన హిందూ సాంప్రదాయం కట్టు బొట్టు, ఇది మన పిల్లలకి మనం ఇంట్లో నేర్పించాలి. నేను ముఖ్యంగా చెప్పేది ఇదే. ఎందుకంటే సమాజం కుటుంబం నుండే వస్తుంది కదా. కుటుంబం రేపటి మన పిల్లలే భారత పౌరులు కదా. వాళ్ళకు మన హిందూ ధర్మాన్ని తెలియజేస్తేనే మన హిందూ ధర్మం యొక్క గొప్పతనం వాళ్ళకు కూడా తెలుస్తుంది. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. అందుకే మహిళ యొక్క గొప్పతనం
మనకి తెలుసు కాబట్టి మనమే హిందూ ధర్మ రక్షణకి తోడ్పడాలి. జై శ్రీరామ్. ఒకసారి అందరు గట్టిగా జై శ్రీరామ్, జై శ్రీరామ్. చంద్రచూడ శివశంకర పార్వతి రమణాయ నినగే నమో నమో. చంద్రచూడ శివశంకర పార్వతి రమణా నినగే నమో నమో. సుందరతర విరాగధర సుందరతర విరాగ ధరగల గంగాధర గజ చర్మాంబరధర గంగాధర గజ చర్మాంబరధర. చంద్రచూడ శివశంకర పార్వతి రమణా నినగే నమో నమో. జాతమావదనం గంగా చంద్ర సమాగమతీర్థం ప్రణవం నాదమయుణరు తుడియో వేద కళామృత పుణ్యం ప్రకృతిയും നിന്നി വികൃതിയും നിന്നി സ്വരങ്ങളിലായി ലയങ്ങളിലായി ശക്തി സ്വരൂപം ഓം ശിവോഹം ശ്രീ ശിവോഹം ഓം ശിവോഹം രുദ്രം ശ്രീകരം. ರುದ್ರಾಕ್ಷವು ಧರಿಸಿದ ಪರಮ ವೈಷ್ಣವನು ನೀನೆ. ಗರುಡ ಗಮನ ನಮ್ಮ ಪುರಂದರ ವಿಠಲನ ಪ್ರಾಣ ಪ್ರಿಯನು ನೀನೆ. ಚಂದ್ರಚೂಡ ಶಿವಶಂಕರ ಪಾರ್ವತಿ ರಮಣ ನಿನಗೆ
ధన్యవాదాలు. చిన్నారి చక్కని నృత్య ప్రదర్శనతోటి ప్రణవాలయ పరిపాలయ పరమేశి కమలాలయ శ్రీదేవి కురిపించవే కరుణాంబురాశి జటులతో గాఢమే నాట్యం చేసే గతులతో నామశతంబుల నటులతో నాపైన నీ చూపు ఆపేలా శరణంటినే జనని నాద వినోదిని భువన పాలినివే అనాథ రక్షణ విధి కాదటే పొరవిని చేరవటే స్వామీజీ ప్రశాంతానంద ఆశ్రమ కొండగట్టు సికింద్రాబాద్ గారిని తమ సందేశాన్ని హిందూ బంధువులందరికీ అందించవలసిందిగా కోరుతున్నాం. हरि ओम शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नो प्रशान्ते गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्मं तस्मै श्री गुरवे नमः. वसुदेवसुतं देवं गं च चानूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुम्. ओम श्रीराम राम रामेति रमे रमे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानमे. ओम श्रीराम राम रामेति रमे रमे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानमे. ओम रामाय रामभद्राय रामचंद्राय सीतापते रघुकुलनंदनाय रघुनाथाय दशरथनंदना नमस्ते. ओम शांति ओम शांति. अहो ఇక్కడ ప్రోగ్రామ్ అని మాకు తెలియదు అన్నట్టు. హరిదాస్ గారు ప్రోగ్రామ్ అనేది ఖచ్చితంగా తయారు రావాలా బాబు రాంజనాడ అంటే నాకు ఇక్కడ ఎవరు లేరు ఆశ్రమంలో రావాలి వీళ్ళ కానీ నువ్వు ఏమన్నా చేసుకోవాలని ఖచ్చితంగా అసలు నడదంటాను కారు పెట్టుకొని కూర్చున్న రోడ్డు మీద నేను హచ్చేసిగా. అయితే ఇది వచ్చే వరకు వెళ్ళి ఏమున్నదంటే అంతా నా వాళ్ళే ఉన్నారు, ఇంకా వేరే లోళ్ళు లేదు. అంతా నా బాంధవులే, అంతా నా సైన్యమే, అంతా నా వారే, అంతా నా ప్రియులే, అంతా నా ఆనందములే. అయోధ్య కాడ విశ్వం పరిషత్ ఆర్ఎస్ బైబిల్ దళం 40 రోజులు అక్కడ తపన చేసి అక్కడ సమ్మేళనం పడితే ఇవాళ రామ మందిరం ఎంత మంచిగా అయిందో మన భారతదేశానికి 3 విష్ణు బ్రహ్మ మహేశ్వరులు ఇద్దరు మన వాటిలో. అయితే 3 అంటే వాళ్ళు ఆర్ఎస్ఎస్ బ్రహ్మస్వరూపం,
పట్టు ఒకడే పట్టు. విష్ణు స్వరూపం బజరంగ బలి దళం. ఇంకా దీని తర్వాత మనం ఇందులోనే కానీ మనం ఏమిటంటే పతి ప్రేమలో పడిపోయి మనం బంద్ అయిపోయినాం. మన పక్కపొంటు అని ఎవరన్నా వచ్చి తిట్టినా కానీ వాడే మన అంటేనే కొడుతున్నాడు కదా అని మనం తప్పించుకొని పోతాం. కానీ వాడిని మనోళ్ళకి ఇట్లా ఏమన్నా అన్నారనుకో, వేరే వాళ్ళని ఇట్లా వాళ్ళు మలిపి ఒక్కోడు పోయి వాళ్ళు 100 మంది తయారవుతారు. అయితే వాళ్ళ దగ్గర దయాది గుణం లేక మన ఎంటబడ్డరు అన్నట్లు. అప్పుడు రామదాసు గుడి కట్టినప్పుడు కూడా ఆనాడు రామదాసునే తురుగోళ్ళు ముళ్ళ సెండితో కొడితే రవ్వ శిలులు కొడిచిన కానీ రామనామం మరలే రామదాసు. మన హిందువుల కోసమే పాటించిండు, రాముడి కోసం త్యాగం చేసిండు. అప్పుడు శివాజీ మహారాజు భారతదేశానికి ధర్మబీతన పరిపాలన చేస్తే శివాజీ కుటుంబం అంతా ఏకాదాడిగా కొడుకును మాత్రం అయితే చిత్ర రవ్వల ఘోషణ కనుక మరుసూర్లే, కుటుంబం అంతా శాపంగా మరుసూర్లేదు. చిత్ర శివాజీ విద్యకు కొనసాగిండు. అప్పుడు చిత్ర శివాజీ ఏం చేసిండంటే రక్తం భారతదేశం కోసం ధారపోసిండు. చిత్ర శివాజీ విగ్రహాలు పెట్టగలిగి పల్లెటూర్లల్లా సాగలేదని నా ఏరియా పెట్టద్దని అన్ని శత్రువులు మనకి ఇంకా ఎంబట్టబడుతున్నారు. ఈ శత్రువులు ఇంకా ఇదివరకైనా కానీ రూపాయల బారాల వైర్లు శారణ మందమే ఉన్నారు. ఇక ఈ శారణ మందం మనము ఎట్లున్నారంటే 10 కాడ జ్యోతి, 10 రామనామము, గల్లి గల్లి మీద రామనామం వలికినామంటే మన ఇందూరు అంటే నిజాం సర్కారు రాజ్యం వెళ్ళి నిజామాబాద్ అని పెట్టుకున్నాడు కాదు, గలత్. సత్యం అనేది ఏంటంటే ఇందూరు, ఇందూలము, ఇందూరు అంటే ఇందులమే, ఇందూరు. ఇది మనకు మొక్కాలంటే భూమి ముట్టిన దానికి పడుకుంటే భూమి చుట్టూరుగా మనకు దేవాలయాలే ఉన్నాయి. కాశీలో అక్కడ బాబర్ మసీద్ కోసం అక్కడ 15 రోజులు మేము ఉండి దాటిగా సాధన చేసి వాళ్ళని రాకుండా చేసినామన్నట్లు. అయినా కానీ వాళ్ళు మాయదని ఇంకా అల్లాడుతున్నారు. కోట్ల పాస్ అయిపోయింది. ఇక మళ్ళీ పోయి లాంగ్ గడిచిమంటే ఆంజనేయుడు దిగిడనుకో ఒకరు సమర్థన చేసేది. లాస్ట్ ఉన్నది. ఇక లాస్ట్ది కాశీలో బాబర్ మసీద్ తీసేయడానికి మనకి ఎంత కాదు, సెకండ్లో మనకు తీసేయచ్చు. అందుకోసమనే మనము దయాది గుణమును శత్రువుల మీద దయ తలకుల్ని వాళ్ళు నావారని నమ్మకుల్ని. మొన్న హైదరాబాద్లో జామ పనులల్లో సంతానంగా కూడా ఇంజక్షన్లు ఇచ్చి మన హిందూ ధర్మం ఖరాబ్ చేస్తున్నారు. అట్లా నుక్సాన్ అయిపోతున్నాం. మనకు పేపర్ తీయాలంటే 4 అద్దుకొని పేపర్ తీసి పండ్లు చోకిస్తున్నారు. అది మనం గమనిస్తలేం. మనం ఎంగిలి తింటున్నాం. ఇంకా ఇది దయగుణమే. ఇంకా మన ఎంబడ ఇంకొక శత్రువు ఉన్నాడు. ఆ శత్రువు ఏంటంటే మనము మన హిందువులు దుకాణాలు పెట్టుకొని మన హిందువులు కష్టపడి షాపులు పెట్టుకొని పండ్లే కానీ కిరాణా షాపులే కానీ పెట్టుకుంటే మన హిందువులు అందరూ మన బంధువులే వచ్చి మార్కెట్ని కొనగలుగుతారు. మన పిల్లలకు ఇంటికి వెళ్ళేటప్పుడు ఇంట్లో సరస్వతి ఉన్నది, కన్న తల్లి.
లక్ష్మీదేవి ఉన్నది కన్న తల్లి, అన్నపూర్ణదేవి కన్న తల్లి. ఇంట్లో అమ్మా బొట్టు పెట్టుకో, హిందూ ధర్మం, దేవుని మొక్కు, బస్తా పట్టుకొని బడికి వెళ్ళు అని చెప్పే బాధ్యత తల్లిదే ఉంటుంది. తండ్రికి దశరథ మహారాజుకు ఏమీ తెలియలేదు, తల్లికి తెలిసింది రాముడి తత్వం అని ఏంటిదో. రాముడికి ధర్మం బోధించింది, నాయనా రామచంద్ర నువ్వు మాత్రం అయితే ఎవరిసు కాదు, నువ్వు ఒక రాజువు, రాజు లెక్కనే ఉండాలన్నది. అంటే నేను రాజును కానమ్మా, నేను దేవుని గాను రాజును గాను లోకల్యాణకు మాత్రమే దాసుని అయిపోతున్నాను. రాముడు వనవాసం వెళ్ళిండు, వనవాసం కాదది, మనకు సాడి చెప్పి మనకు బోధియగలిగి రాముడు పాదాల ధూళి మనం తలగాలని పాదయాత్ర చేసిండు. మనం ఏం చెప్తున్నామంటే హిందూ ధర్మంలో మన సరస్వతి బాసర ఉన్నది, శివరామ గుళ్ళు ఉన్నాయి, వెంకటేశ్వర గుళ్ళు ఉన్నాయి, హనుమాన్ గుళ్ళు ఉన్నాయి. ఎక్కడైనా ఏ గుడికైనా దండం పెట్టులు, కానీ మసీదులోకి వెళ్ళి మా పిల్లగాడు సోమిడి అయింది మంత్రం మెయ్యుండి అని పోకుండి మళ్ళా పడి మసీదులో కడుకొని మలిద చేసుడు, కందూరు చేసుడు, పెద్ద గుట్ట మాకు ఉన్నది, చిన్న గుట్ట ఉన్నది, మా తనాద నుంచి మాకు ఇంటి దేవుడు అని నమ్మకుంది. అదే మన ధర్మానికి విరోధమవుతున్నది. మన సత్యమును మనం ఖరాబు చేసుకుంటున్నాం మనమే. ముందు దేవతలు, ఇద్దరు దేవుడు కాక మూడో దేవుడు సూర్యుడు, నాలుగో దేవుడు చంద్రుడు. సంగమామ సంగమామ సక్కంకరాయే గోలుకొండ గోదాం గోరుదాం బుక్క తింటే పెద్ద పెరుగుతామని తల్లి పాడవాడు కూడా మనం భోజనం చేపించింది సాయంత్రం. మనం చంద్రుని ఆదిమరిచినాం. సూర్యకోటి నమోపాసర సూర్యనారాయణ నమస్తే. నారాయణ నువ్వు పొదెల్లైతే మాకు ఎండ కొడుతున్నావు, పంటలు ఇస్తున్నావు, చంద్రుడా సాయంత్రం చల్లగిస్తున్నావు. ఇవన్నీ చంద్రుని ఆచేసి బంద్ అయిపోయింది. మన ఇంట్లో ఒక దయ్యం ఉన్నది. ఏ దయ్యం అది? సీరియలు టీవీ దయ్యాలున్నాయి. సీరియల్ వచ్చి ఉన్నదంటే టీవీ పెట్టుకోవాలంటే భర్త వచ్చినా కానీ భర్త చేసుకుని అన్నం తింటాడు, కానీ భర్తలకు అన్నం పెట్టాడు సీరియల్ చూసుకుంటా. అది బంద్ చేయాలి. అవి నిజమైన దయ్యాలు అవే. మన పిల్లల జీవితం నాశనం చేసుకుంటున్నాం మనమే. ఇది మీ అందరికీ పాదాల 10,000 నమస్కారం చేసి మీ ఆత్మలున్న నా రాముడికి నమస్కారం చేస్తున్నా. మీరు ఈడికి వెళ్ళి మీ బడి పిల్లలకి కానీ మీ ఇంట్లో ప్రతి ఇంట్లో అన్నపూర్ణ దేవాలయకు మీరు ఉండాలా. అప్పుడు ఏం చేయాలంటే మీరు లక్ష్మీదేవి లెక్క పెళ్ళిలా ఒకటి 5,000 చీరే 2,000 చీరే పట్టుకుంటారు. బయట పిక్నిక్ పోతే ₹1,00,000 చీర కట్టుకుంటారు. ఇంట్లో ఉంటే నైట్ డ్రెస్ వేసుకుంటారు. నైట్ డ్రెస్ వేసుకొని రేపు భర్తము కదా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ నా ఇంటిలోన, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. అమ్మా నీ భర్త కూడా దేవతలకి ఊసుగా ఉంటే ఆయన ఆనందపడి లక్ష్మీ నారాయణ ఉదింటారు ఉంటారు ఇంట్లో. నువ్వే ఇల్లు, నీ ఇల్లే రామాలయం, నీవే ఇల్లే శివాలయం, నీ ఇల్లే బ్రహ్మాలయం. ఇది పాటించుంది. మన హిందూ ధర్మంలో పాటించమంటే మనకు వాళ్ళు ఎదురు లేరు, భయపడ్డే కాదు లేదు. ఇవాళ హైదరాబాద్లో 20 గుళ్ళు పట్టేసిండు. దానికి అడ్డు పోయినా కానీ మమ్మల్ని కేజీ ఎత్తలేడు. పెద్దమ్మ గుడి గుళ్ళు పట్టేస్తే విశ్వ పరిషత్తో ఇల్లు పడ్డా కానీ పోలీసులు తరిమి కొడుతున్నారు, కానీ రాయించలేరు అడిగి. మళ్ళా కట్టితో మరి కట్టియలేదు. ఇప్పుడు 6 నెలలు అవుతుంది, భూమి లేదు, ముహూర్తం లేదు. ఎంత మోసం అనుకున్నావు. పురుగోడికి అంటాడు, ఆడు హిందూ అంటాడు, ఆడు క్రీస్తు అంటాడు. అయ్యా మన పిల్లలు ఒక దేవుడు అట,
తల్లికి ఒక దేవుడు మొన్న అంటున్నాడు, పోయిన నెల అంటున్నాడు, అందరూ ఈ గుళ్ళు కట్టుకుంటాము, మాకు టీటీ దేవత నుంచి మాకు పంచచ్చని చెయ్యు అని బ్రాహ్మణులు అయ్యు అయితే అదొక ఏషం వేసుకొని వచ్చినారు. కొడుకు ఒక దేవుడు, తల్లికి ఒక దేవుడు, తండ్రికి ఒక దేవుడు. వాళ్ళు అలనాడు ఇందిరాగాంధీ ఏం చేసింది, మనకిద్దరు పిల్లలు ఉండాలని పావంతి చేసి జంగలకు వచ్చి జంగలు మొగలకు ఆపరేషన్ చేపించి సంతానం కాకుండా అలా వంశం దుర్గ వంశం కాబట్టి 100 మంది అతను ఆర్డర్ చేసింది. మన వంశం కట్ చేసి పడేసింది. వాళ్ళు పాపాత్మురాలు ఇందిరాగాంధీ, పాపాత్ముడు రాజీవ్ గాంధీ మన మీద దాడి చేస్తున్నాడు. భయం ఎందుకు పడతారు? మనము మోడీ లేకుంటే, యోగి లేకుంటే ఆంజనేయుడు రాముడు లెక్కలు మాకు అండ ఉన్నారు. మనం విశ్వత్ పరిషత్ గణమేర లేకున్నారు బందోబస్తు, ఏం భయం పెట్టలేదు. జంగాల్లో ఉన్నానా మన మధ్యన సాగు కోసం బతికేది కాదు. మనం పుట్టినప్పుడు చెప్పినాం, నేను సాగు కోసం వచ్చినా అడిగాడు, ఏమంటారు మనసు అడుగుతున్నాడు, ఎందుకు వచ్చిన లోకం? నేను సాగు కోసం వచ్చినా అన్న, సాగు తెలిసింది, అందుకోసమనే సాగుకు భయం పెట్టద్దు. మన వాళ్ళకి హాని జరిగినా మన 10 మంది నిలబడాలి, అంతగా నిలబడాలా. ఎక్కడ ఏ గుడి కాడ ఏం జరిగినా మన అబ్బాయిలకు అమ్మాయిలకు ఏ హాని కలిగినా పోయి దాడించాలా. మొన్న చూడు స్కూల్ పిల్లలకు పోయి ఓటలకు విషయం వేసిండు. ఆటలో విషయం వేస్తే పిల్లలకి ఎంత హాని జరుగుతుంది. అది మనము ఎంత దయాగుణం నమ్ముతున్నాం. అలా శిక్షిస్తలేడు, ఏంటంటే జైల్లో పోగానే అలా విషయం పెట్టేసి మన హిందూ బంధువులను మన భక్తి భావన మెదిలేటోళ్ళను వీడియో చేస్తారు, ప్రచారం చేస్తారు. వాడు దొంగ ఈ లంగని ప్రచారం చేస్తారు. ఇది మనం గమనించాలా. మన ఏదికి ఎవడు వస్తున్నాడు, వాడు జోలి కట్టుకుని వస్తున్నాడా, పీడి కట్టలు వస్తున్నాడా, చలో ఏ పాస్టర్ వచ్చినా మన ఏరియాకు ఎవరు వచ్చి ఫీలింగ్ కట్టి కానీ ఎవరు ఊదు పట్టుకుని వచ్చే దుకాణంలో పోటీ రాదు. ఇది మాత్రం గమనించుకోవాలి. ఏ పాస్టర్ వచ్చినా కానీ ఏ గల్లీ వచ్చినా రే చల్, నీ దేశం కాదు ఇది, ఇది నా దేశం, నా భారతదేశం. నీ దేశం నువ్వు వెళ్ళిపో. ఎవరు నువ్వు, ఎందుకున్నావు నా ఏరియాలో? రేపు పొద్దుగల 24 గంటలు ఖాళీ చేయాలి, ఇక్కడికి ఖాళీ చేసి వెళ్ళిపోవాలి ఇక్కడికి. అది బాగుంది, చేద్దాం. మన దగ్గర ఐక్యత లేక దయాది గుణం పెట్టుకొని మావోడే కదా, మావోడే ఆడు, మావోడే ఇది మావోడే కూడా వాడు రాక్షస తెలుస్తలేదు మనకు. అమ్మా నా తల్లుడాలా, మీరు గొర్రెలక కోత కోపుల్ని ఏ ముస్లిం వచ్చింది కాడ అన్నగాని నాకు డెక్కి పెడతా, నాకు ఆశీర్వాదం ఇయ్యు, ఊదిపోవట్టు, మీరు నమ్మకుల్ని ఆగిన రాజ్యకుల్ని మీ అందరికీ 10,000 నమస్కారాలు చేస్తున్నా. నా రాముడు పాద సాక్షి చెప్తున్నా, మీరు మాత్రం నమ్మకులు, మీ బాంచన్ మీరు కాపాడుకోండి. మీ వంశం మనంతా మన వంశమే, మన భారతదేశం మన ఒక గడ్డ. ఇందూరు జిల్లాలో అయితే మొత్తం ఇవాళ వెళ్ళామంటే మనకి ఎవరు ఎదురున్నాడు. అలాగే దాని బంధుకులున్నాయి, తలవారు ఉన్నాయి, మన దగ్గర డబ్బులు ఉన్నాయి, మన దగ్గర బంధుకులు ఉన్నాయి, తలవారు ఉన్నాయి, అని ఉన్నాయి. ఎందుకు భయపడతారు? భయపడే లేదు. హిందూ ధర్మం, హిందూ ధర్మం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై భారత్ మాత, జై భారత్ మాత. రాజాది రామచంద్ర భగవానికి జై. జై శ్రీరామ్. మనకి పొద్దున్న లేవగానే మన ఇంటి ఆవరణాన్ని, మన యొక్క కాలనీని శుభ్రపరుస్తూ మనల్ని ఆరోగ్యవంతంగా ఉంచుతున్న
పారిశుద్ధ కార్మికులని గౌరవించుకోవాల్సిన అవసరం మనకుంది. అందరం కూడా కాలనీవాసులం అందరం కూడా వారందరితోటి ప్రతిరోజు కూడా గౌరవంగా ప్రవర్తించే విధంగా మన ప్రవర్తన ఉండాలి. ఎందుకంటే ప్రధానమంత్రి లాంటి అత్యున్నత స్థాయి వ్యక్తే పారిశుద్ధ కార్మికుల యొక్క కాళ్ళు కడిగి తన నెత్తి మీద చల్లుకున్నాడు. ఒకవేళ వారే లేకపోతే మన కాలనీ కానివ్వండి, మన ఇంటి వాతావరణం కానీ అపరిశుభ్రంగా అవుతుంది. కాబట్టి ఒకసారి అమ్మ అటు సగం మంది ఇట్రండి అమ్మ. ఒక నిమిషం రైట్ రైట్ మీరు రండి అమ్మ. మహిళలు మీరు ప్రతిరోజు మన ఇంటి వాతావరణాన్ని కాలనీకి శుభ్రపరుస్తూ మనల్ని ఆరోగ్యవంతంగా ఉంచడంలో అహర్నిశలు కృషి చేస్తున్న పారిశుద్ధ కార్మికులు, అత్యున్నత స్థాయి ప్రధానమంత్రి వ్యక్తి కూడా వారి కాళ్ళు కడిగి ఆ నీళ్ళని నెత్తి మీద చల్లుకున్న సందర్భం. కాబట్టి అందరం కూడా పారిశుద్ధ కార్మికులను గౌరవిద్దాం. వారితో అందరు అమ్మాయి ఇటు వచ్చేయండి. మహిళలు ఇటు మీద పడతారు, కూర్చోండి ఇక్కడ. ఓకే, ధన్యవాదాలు. రంగుల హరివిల్లులు వెలసిల్లిన నిలయం భారతదేశం మన జన్మ ప్రదేశం. భారత ఖండం ఒక అమృత భాండం. భారతదేశం మన జన్మ ప్రదేశం. భారత ఖండం ఒక అమృత భాండం. ఉత్తరాన ఉన్నతమై హిమగిరి శిఖరం, దక్షిణాన నెలకొన్నది హిందూ సముద్రం. తూర్పు దిశ పొంగి పొరలే గంగా సంద్రం, పశ్చిమాన అనంతమై సింధు సముద్రం. భారతదేశం మన జన్మ ప్రదేశం. భారత ఖండం ఒక అమృత భాండం. ఒకే జాతి సంస్కృతి ఒకటున్న ప్రదేశం. రత్నగర్భ పేరుగన్న భారతదేశం. ధీర పుణ్య చరితలున్న ఆలయ శిఖరం. సత్యధర్మ శాంతులున్న ప్రేమ కుటీరం. భారతదేశం మన జన్మ ప్రదేశం. భారత ఖండం ఒక అమృత భాండం. కోకిలమ్మ పాడగలదు జాతీయ గీతం. కొండ కోన వాగు పాడు సంస్కృతి గీతం. గుండె గుండె కలుసుకునుటే సమర స్వభావం. చేయి చేయి కలిపి సాగు ప్రగతుల తీరం. భారతదేశం మన జన్మ ప్రదేశం. భారత ఖండం ఒక అమృత భాండం. నిర్మల సుర గంగా జల సంగమ క్షేత్రం. రంగుల హరి విల్లులు వెలసిల్లిన నిలయం. భారతదేశం మన జన్మ ప్రదేశం. భారత ఖండం ఒక అమృత భాండం. తమ సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అందరం కూడా కుర్చీలోనే కూర్చుందాం, ఎవరు కూడా నిలబడద్దు దయచేసి. ఇక్కడ ఏకత్రితం కావడం జరిగింది. చివరి వరకు కూడా అదే సంకల్ప బలంతో మనం అందరం కూడా ఇక్కడ
కూర్చోడానికి మనం అందరం కూడా ప్రయత్నం చేద్దాం. మరి హిందూ సమ్మేళనాలు ఎందుకోసం నిర్వహించుకుంటున్నాం? సుమారు 1000 సంవత్సరాల సుదీర్ఘ బానిసత్వంలో హిందూ సమాజం మొత్తం కూడా ఆత్మవిస్మృతిలో, అంటే హిందూ సమాజం తానెవరు, తన వైభవం ఏంటి, తన గతం ఏంటి, తన చరిత్ర ఏంటి, తన పరాక్రమం ఏంటి, తన సంస్కృతి ఏంటి, తన జీవన మూల్యాలేంటి అని మర్చిపోయినటువంటి స్థితిలో ఆ యొక్క గత వైభవాన్ని, సంస్కృతిని, జీవన మూల్యాన్ని తిరిగి జ్ఞాపకం చేయడానికి హిందూ సమాజంలో మనలో ఉన్నటువంటి కుల వైషమ్యాలని, భేదభావాల్ని, దురాచారాల్ని దూరం చేసుకొని హిందూ సమాజం సంఘటితమై తన మీద జరుగుతున్నటువంటి సాంస్కృతిక దాడిని, భౌతిక దాడిని హిందూ సమాజమే తిప్పికొట్టేటట్లుగా హిందూ సమాజంలో ఒక చైతన్యాన్ని కలిగించి, జాగృతిని రగిలించి తిరిగి ఈ భారత మాతని విశ్వగురు పీఠం మీద నిలబెట్టాలన్నటువంటి సంకల్పంతో మనం అందరం కూడా ఈ హిందూ సమ్మేళనాన్ని నిర్వహించుకుంటున్నాం. మనందరికీ కూడా తెలుసు, మన దేశం పుణ్యభూమి, మోక్షభూమి, కర్మభూమి, వేదభూమి, ధర్మభూమిగా మనం అందరం కూడా భావిస్తుంటాం. ప్రపంచమంతా కూడా ఒక గృహం అయితే మన భారతదేశము ఒక పూజా గృహము. అంత పవిత్రమైనటువంటి దేశం మనది. హిమాలయం సమారభ్య యావదిందు సరోవరం తం దేవ నిర్మితం దేశం హిందుస్థానం ప్రచక్షయే అని భార్య నృత్య శాస్త్రంలో చెప్పబడింది. అంటే హిమాలయం నుంచి హిందూ మహాసముద్రం వరకు ఉన్నటువంటి ఈ దేశాన్ని సాక్షాత్తు భగవంతుడే తన కోసం నిర్మించుకున్నటువంటి దేశం. అందుకే భారతి బంగారి ముంగిట భగవంతుడే పారాడెను అని చెప్పేసి మనం చెప్తుంటాం. ప్రపంచంలో ఎక్కడా కూడా భగవంతుడు జన్మించలేదు, గుర్తుపెట్టుకోండి. కేవలము భారతదేశంలో మాత్రమే ఒక రాముని రూపేణ, ఒక కృష్ణుని రూపేణ ఈ దేశంలో జన్మించి పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అంటూ ధర్మ స్థాపన చేసినటువంటి పుణ్యభూమి, మోక్షభూమి, కర్మభూమి మన భారతదేశం. అందుకే స్వామి వివేకానంద గారి మాటలో చెప్పాలంటే, ఈ ధరాతలం పైన, అంటే ఈ భూమండలం పైన ఏ దేశం మంగళమయిగా, పుణ్యభూమిగా, ఏ దేశం ప్రతి జీవి తన కర్మ ఫలాన్ని ఆచరించేందుకు జన్మించదగ్గదో, ఏ దేశం ప్రతి ఆత్మ ఈశ్వర సాక్షాత్కారం పొందేందుకు అంతిమ సోపానంగా చేరుకోదగ్గదో ఆ దేశం భారత్ మాత్రమే, భారత్ మాత్రమే అన్నారు స్వామి వివేకానంద. అట్లాంటి దేశంలో పుట్టినటువంటి మనమందరం కూడా పూర్వజన్మ సుకృతంతో ఇక్కడ హిందువుగా జన్మించాము అన్నటువంటి విషయాన్ని మనం అందరం ఎవరం కూడా మర్చిపోవడానికి వీలు లేదు. ఇక్కడ వికసించినటువంటి అనాది సనాతన ధర్మం, ఆది అంతములు లేని ధర్మం, దీన్ని హిందువులు ఆచరించారు, రక్షించారు, కాపాడారు. కాబట్టే దీన్ని హిందూ ధర్మం అన్నారు. హిందూ ధర్మము మానవ ధర్మము, గుర్తుపెట్టుకోండి. ప్రపంచ ప్రజలందరి సుఖాన్ని, శాంతిని కాంక్షించేటటువంటి ఏదైనా ఒక ధర్మం ఉందంటే అది హిందూ ధర్మమే. అందుకే హిందూ గనక చైతన్యం అంతే, హిందూ జగేతో విశ్వ జగేగా, మానవు కా విశ్వాస్ బడేగా, వేద భావన తమస్ హటేగా, సమరసత అమృతు బర్సేగా అని చెప్పేసి ఒక కవి చెప్పాడు. కాబట్టి హిందూ గనక జాగృతమైతే ప్రపంచము జాగృతమవుతుంది. హిందూ దేశం గనక నిలబడితే భారతదేశం నిలబడుతుంది. కాబట్టి ఈ హిందూ ధర్మాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం మనందరికీ ఉంది. రెండోది, ప్రపంచానికి జ్ఞానభిక్ష పెట్టినటువంటి దేశం. ప్రపంచ ప్రజలందరికీ కూడా బట్ట ఎలా కట్టాలో నేర్పినటువంటి దేశం ఇది. మనం ఇవాళ చెప్పామనుకోండి, మన వ్యతిరేకులు అంటూ ఉంటారు, ఈ మధ్య మన ఫేస్బుక్, వాట్సాప్ లాంటి సామాజిక మాధ్యమాల్లో ఫోను విదేశీయుడే కనుక్కున్నాడు, అది విదేశీయుడే కనుక్కున్నాడు, అవన్నీ మనం ఎట్లా ఉపయోగించుకుంటున్నాం అని చెప్పేసి పెరిగినటువంటి సాంకేతిక పరిజ్ఞానంలో భాగంగా మనం అందరం కూడా ఇవాళ పెన్ డ్రైవ్ వాడుతున్నామా?
పెన్ డ్రైవ్ వాడుతున్నాం. దానికంటే ముందు సీడీలు ఉండేవి, మనందరం కూడా చూసాం. వీటన్నిటికంటే ముందు టేప్ రికార్డ్ క్యాసెట్ ఉండేవి, అందరం చూసాము, వాడాం కూడా. కానీ వీటన్నిటికంటే ముందు గుళ్ళ పైన గ్రామ్ ఫోన్ రికార్డ్ అని చెప్పేసి ఒక పెద్ద పెంకు లెక్క ఉండి ఒక పిన్ను తిరుగుతూ ఉంటే పాటలు వచ్చేసేటి. చూసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఎవరున్నారా చూసిన వాళ్ళు చేయలేపండి గ్రామ్ ఫోన్ రికార్డ్ని? అంటే సుమారు 40-50 సంవత్సరాల పైబడ్డ వాళ్ళే చూసుంటారు. అట్లాంటి గ్రామ్ ఫోన్ రికార్డ్ని మొట్టమొదటిసారిగా కనుగొన్న వ్యక్తి ఎవరో తెలుసా? విదేశీయుడే, థామస్ ఆల్వా ఎడిసన్. కానీ ఆయన అనుకున్నాడట, ఆ గ్రామ్ ఫోన్ రికార్డ్ లో మొట్టమొదటిసారిగా ప్రపంచంలోనే ఒక గొప్ప వ్యక్తి, ఒక శ్రేష్ఠ వ్యక్తి యొక్క కంఠస్వరాన్ని మొదటిసారిగా రికార్డు చేయాలనుకున్నాడు. ఆయన ప్రపంచమంతా కూడా వెతికాడు. ఆయనకి జర్మనీకి సంబంధించినటువంటి మాక్స్ ముల్లర్ అనేటటువంటి ఒక వ్యక్తి కనిపించాడు. సరే, ఆయనకు ఉత్తరం రాశాడు, అయ్యా నేను గ్రామ్ ఫోన్ రికార్డ్ని కనుగొన్నా, నేను మీ యొక్క వాయిస్ని, కంఠస్వరాన్ని మొదటిసారిగా దాంట్లో నేను రికార్డ్ రూపంలో రికార్డ్ చేయాలనుకుంటున్నాను అన్నప్పుడు ఆ మాక్స్ ముల్లర్ ఇతనికి తిరుగు ఉత్తరం రాశాడు, బాబు నేను పలానా రోజు ఒక లండన్లో మాట్లాడుతూ సభలో నువ్వు వచ్చి నీ గ్రామ్ ఫోన్ రికార్డ్ కోసం నీ వాయిస్ని రికార్డ్ చేసుకో అని చెప్పేసేసి. ఇతను వెళ్ళాడు, తన సరంజామా తీసుకొని లండన్లో మాక్స్ ముల్లర్ని కలిశాడు. ఆ రికార్డు కోసము సభ ప్రారంభంలో మాక్స్ ముల్లర్ కొన్ని మాటలు మాట్లాడాడు, గుర్తుపెట్టుకోండి. సాయంత్రము ఎడిట్ చేసి థామస్ ఆల్వా ఎడిసన్ సభ ప్రారంభం కాగానే గ్రామ్ ఫోన్ రికార్డ్ని ఆన్ చేశాడు, పెట్టాడు, ప్రారంభం చేశారు. మొదటిసారిగా కనుగొనబడినటువంటి ఆ గ్రామ్ ఫోన్ రికార్డు ఒక వ్యక్తి యొక్క కంఠ స్వరాన్ని విన్నటువంటి సభాసదులందరూ కూడా కరతాళ ధ్వనులు చేశారు, ఆనందంతో నృత్యం చేశారు, హాలు మొత్తం దద్దరిల్లిపోయింది. అప్పుడు మాక్స్ ముల్లర్ తిరిగి వేదిక ముందుకు వచ్చి చెప్పాడు, అడిగాడు, అసలు నేను ఆ గ్రామ్ ఫోన్ రికార్డులో ఏం మాట్లాడానో మీకేమైనా అర్థమైందా అని చెప్పేసి అడిగాడు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి సభాసదులందరూ కూడా తలగొక్కడం ప్రారంభం చేశాడు. అసలు ఏం మాట్లాడాడు, ఏ భాషలో మాట్లాడాడు, ఏమీ అర్థం కాల. అప్పుడు తిరిగి మాక్స్ ముల్లర్ చెప్పడం ప్రారంభించాడట, ఏమని? మన పాశ్చాత్యులమందరం అనాగరికులమై, పామరులమై, అజ్ఞానులమై, శరీరం పైన సరి అయినటువంటి వస్త్రధారణ లేని స్థితిలో అంజీరాకులతో, అత్తి ఆకులతో మన శరీరాన్ని కప్పుకునే దుస్థితిలో మనం ఉన్నప్పుడు ఎవరము? మన పాశ్చాత్యులం, మన విదేశీయులం. భారతదేశంలో ఒక సుసంపన్నకరమైన నాగరికత విలసిల్లింది. ఆ నాగరికతకు పట్టుకొమ్మలు వేదాలు, అవి 4. దాంట్లో మొదటిది ఋగ్వేదం. ఆ ఋగ్వేదంలో మొట్టమొదటి శ్లోకం అగ్నిమీలే పురోహితం యజ్ఞస్య దేవం ఋత్విదం హోదారం రత్నదాత సాం అన్నటువంటి శ్లోకాన్ని మొట్టమొదటిసారిగా మీకు ఆ గ్రామ్ ఫోన్ రికార్డులో వినిపించానని చెప్పాడు. ఎవరు? విదేశీయుడైనటువంటి మాక్స్ ముల్లర్. అంటే ప్రపంచము బట్ట కట్టలేని స్థితిలో బట్ట ఎలా కట్టాలో నేర్పినటువంటి దేశం నా దేశం. అన్నపూర్ణగా, రత్నాల గర్భగా, రతనాల సీమగా విలసిల్లినటువంటి దేశం. మనం చరిత్రలో కూడా చదివాం. మహమ్మద్ గద్రి, మహమ్మద్ గోరి ఒక్కొక్కడు 19 సార్లు 18 సార్లు ఈ దేశం పైన దండయాత్ర చేశాడు. ఆఖరికి ఈస్ట్ ఇండియా కంపెనీ పేరు వచ్చినటువంటి రాబర్ట్ క్లైవ్ 100 ఓడల నిండా ఈ దేశ సంపత్తిని దోచుకొని వెళ్ళాడు. కాబట్టి అట్లాంటి దేశం 1000 సంవత్సరాలు సుదీర్ఘ బానిసత్వంలో ఉన్న కారణంగా మనదైనటువంటి సంస్కృతిని, మన జీవన మూల్యాల్ని, వీటన్నిటినీ మర్చిపోయింది. ఏంటి మన జీవన మూల్యాలు? మన సనాతన ధర్మం చెప్పింది, మాతృవత్ పరదారేషు పరద్రవ్యాని లోష్టవత్ ఆత్మావత్ సర్వభూతేషు ఏష ధర్మ సనాతన అని చెప్పేసేసి. మాతృవత్ పరదారేషు అంటే పరస్త్రీని తల్లిగా భావించాలని చెప్పినటువంటి సంస్కృతి మనది. శివాజీ జీవిత చరిత్రలో మనకి ఒక సంఘటన కనిపిస్తుంటుంది. ఆబాజీ సోందేవ్ అని చెప్పేసి ఛత్రపతి శివాజీ వద్ద ఉన్నటువంటి ఒక సైనికాధికారి కళ్యాణ దుర్గాన్ని జయించిన తర్వాత ఒక బుట్టలో శివాజీకి కానుక తీసుకొస్తాడు. నిండు సభలో శివాజీకి ఆ కానుక ఇయ్యాలని చెప్పేసి ఆబాజీ సోందేవ్ ఆ బుట్టను తీసుకొచ్చి ఆ బుట్ట మూత తెరిస్తే దాంట్లో నుంచి ఒక 18 సంవత్సరాల అందమైనటువంటి
ముస్లిం యువతి బయటపడుతుంది. ఆ కళ్యాణ దుర్గం యొక్క ఆ ముల్ల రాజు యొక్క మేనగోడలని శివాజీ చెప్తాడు, ఆబాది సేవదేవుడు మందలిస్తాడు. ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె అంటాడు, అమ్మా నువ్వు ఎంత అందంగా ఉన్నావు, నీ కడుపున నేను పుట్టుంటే నీ యొక్క పుత్రుడిగా నేను ఇంకా ఎంత అందంగా పుట్టేవాడిని అని చెప్పేసేసి ఆ విధంగా ఆమెను ఒక మాతృ స్వరూపిణిగా భావించి ఆమెకి కట్న కానుకలు ఇచ్చి వాళ్ళ బంధువుల దగ్గరికి పంపించేటువంటి సంఘటన ఛత్రపతి శివాజీ జీవితంలో మనం చూస్తాం. అట్లాంటి మాతృవత్ పరదరేషు పరస్త్రీని తల్లిగా భావించినట్టు సంస్కృతిని, మరి అట్లాంటి విషయాన్ని మనం ఎక్కడ చెప్తున్నాం? మన తల్లి ఒడి, బడి, గుడి ఇవన్నీ కూడా ఒక శిశు వికాసంలో ప్రధానమైనటువంటి విషయాలు. ఇవాళ అవన్నీ విషయాలు మనం చెప్తున్నామా? ఇందాక స్వామీజీ ప్రస్తావన చేశారు, ఛత్రపతి శివాజీ మాతృదేవి కోరికపై విధర్మీయ జెండని నేల కూర్చి మసి చేసి భగవద్ధ్వజ ఎగరేసిన ఛత్రపతి ప్రేరణతో చైతన్యపు దీప్తివై కదలిరా కదలిరా క్షత్ర సైన్య వీరుడు అని మనం శివాజీ గురించి గొప్పగా చెప్పుకుంటామే. అట్లాంటి శివాజీ ఎలా తయారయ్యాడు? తన తల్లి జిజియా మాత నేర్పినటువంటి సంస్కారాల వల్ల. ఇలా మనం మన పుత్రులకు అట్లా చెప్తున్నామా? మన పిల్లలకి ఈ విషయాలు మనం ఇంట్లో చెప్తున్నామా? తల్లి ఒడిలో మాతృమూర్తిగా మన బల్లో చెప్తున్నామా? మన గుళ్ళో చెప్తున్నామా? ఎక్కడ కూడా అట్లాంటి సంస్కృతి ఇవాళ మన పిల్లలకు అందించే వ్యవస్థ లేదు. మరి ఎక్కడ దేవాలి వాళ్ళంతా కూడా పరద్రవ్యాన్ని లోష్టవాద్ అంటే ఇతరుల సొమ్ము మట్టు పిల్లలుగా భావించినటువంటి సంస్కృతి మనది. కానీ ఈరోజు పక్కవాడి ఆస్తి నాకు బంగారం, పక్కవాడిది ఎంత కలుపుకుందాం, ఎంత దోచుకుందాం, ఎంత దాచుకుందాం. సమాజం మొత్తం కూడా అవినీతి, నీతి, నిజాయితీ, ప్రామాణికత లేని ఇలా సమాజం మనం చూస్తున్నాం. కారణం మనం చిన్నప్పటి నుంచి ఇలాంటి విషయాలు నేర్పని కారణంగా. కాబట్టి ఇలాంటి విషయాలన్నీ కూడా నేర్పాలి అంటే మన ధర్మం గురించి మనం తెలుసుకోవాలి, మన సంస్కృతి గురించి తెలుసుకోవాలి, మన ధర్మాన్ని మనం నిలబెట్టుకోవాలి, మన సంస్కృతి మనం కాపాడుకోవాలి. ఇవన్నీ మనం మర్చిపోయిన కారణంగా హిందూ సమాజం అంతా కులం పేరు మీద, వర్గం పేరు మీద, భాష పేరు మీద విడిపోయి ఉన్న కారణంగా మనం ఒక 1000 సంవత్సరాల బానిసత్వాన్ని అనుభవించాం. ఒక 800 సంవత్సరాలు మొఘలాయిలు, ఒక 200 సంవత్సరాలు ఆంగ్లేయులు మన భారత మాతని దాస్య శృంఖల చేత బంధించి మన భారతీయులని అష్ట కష్టాలు పెట్టి బానిసత్వ దేశంగా మనం పరిపాలించారు. కాబట్టి దేశ స్వాతంత్రం కోసం పోరాడుతున్నటువంటి క్రమంలో జన్మతః దేశభక్తుడైనటువంటి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ నిర్మాత పరమ పూజనీయ డాక్టర్ హెడ్గేవార్, ఈ ఆర్ఎస్ఎస్ నిర్మాత వారి జీవనంలో కొన్ని సంఘటనలు కూడా ఈ సందర్భంగా మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. వారు చిన్నప్పటి నుంచి జన్మతః దేశభక్తి. వారు సుమారు 7 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు, పాఠశాలలో చదువుతున్నప్పుడు విక్టోరియా పరిపాలన వజ్రోత్సవాల భాగంగా పాఠశాల పిల్లలకి స్వీట్ మిఠాయి బిళ్ళలు పెట్టారు. ఆ బాల కేశవ్ చేతికి ఆ మిఠాయి బిళ్ళ రాగానే అతనిలో అనేక రకాల ఆలోచనలు, ఎక్కడో సప్త సముద్రాల కావాలా, సింహాసనం మీద కూర్చొని మన భారతదేశాన్ని బాధిస్తూ పరిపాలిస్తున్నటువంటి ఆంగ్లేయుల పరిపాలన వజ్రోత్సవాల్లో భాగంగా పెట్టినటువంటి స్వీట్ని మనం తినడమా అని చెప్పేసి మురికి కాలంలో గిరాటు వేశాడు. ఆయన 10వ తరగతి చదువుతున్నటువంటి రోజుల్లో 1905వ సంవత్సరంలో ఆంగ్లేయులు బెంగాల్ని ఒక కుటిల నీతితోని విభజించాలని ప్రయత్నం చేసినప్పుడు దేశవ్యాప్తంగా బంకిం చంద్ర చటర్జీ రాసినటువంటి మన కార్యక్రమంలో మనం అందరం కూడా నిలబడి గర్వంగా పాడినటువంటి వందే మాతర గేయంతోనే ప్రేరణగా తీసుకొని వందే మాతర ఉద్యమం దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి రోజుల్లో ఈయన చదువుతున్నటువంటి పాఠశాలకి ఒక ఆంగ్లేయ విద్యాధికారి వచ్చినప్పుడు ఈ కేశవరావు తన మిత్రులతో కలిసి ఆలోచన చేశాడు. ఆ యొక్క ఆంగ్లేయ విద్యాధికారి పాఠశాల ప్రధానోపాధ్యాయుని తీసుకొని ప్రతి తరగతి గదికి వెళ్ళినప్పుడు విద్యార్థులందరూ లేచి నిలబడి వందే మాతరం అనేటువంటి నినాదంతో స్వాగతం పలికారు.
మరి ఆంగ్లేయ విద్యాధికారికి వందే మాత్రం అంటే సంతోషమా? మనకు వందే మాత్రం అంటే గర్వకారణం. ఇప్పటికి కూడా వందే మాత్రం అంటే మన రోమాలు నిక్కబొడుచుకుంటాయి. దేశ స్వాతంత్ర సముపార్జనలో అనేక మంది యువ కిషోరాలు, ఒక భగత్ సింగ్, ఒక రాజ్గురు, ఒక సుఖదేవ్ వందే మాత్రం అంటూ తమ జీవితాల్ని కుసుమాలుగా పుష్పాలుగా మార్చి భారత మాత చరణాల వద్ద అర్పణ చేశారు. నవ్వుతూ ఊరి తాళ్ళనే పూలహారాలుగా భావించారు. అట్లాంటి వందే మాత్రం మనకు గర్వకారణం. కానీ ఆంగ్లేయుడు ఏం చేశాడో, ఈ సంఘటనకు కారణమైనటువంటి వ్యక్తిని పాఠశాల నుంచి బహిష్కరించాలని చెప్పేసి ఈ యొక్క కేశవరావుని పాఠశాల నుంచి బహిష్కరించారు. తర్వాత పూనాలో జాతీయవాదులు నడుపుతున్నటువంటి పాఠశాలలో మెట్రికులేషన్ పూర్తయిన తర్వాత ఆయన వైద్య విద్య ఎంబీబీఎస్ చదవడానికి కలకత్తాకి వెళ్తాడు. అక్కడ కూడా అనుశీలన సంస్థ విప్లవకాలతో కలిసి పనిచేస్తాడు. దేశం కోసం మరణించడం కాదు, దేశం కోసం జీవించాలి అనేటువంటి ఒక లక్ష్యంతో ఆయన 1917లో నాగ్పూర్కి తిరిగి వచ్చి దేశ స్వాతంత్రోద్యమంలో భాగంగా పనిచేసినటువంటి కాంగ్రెస్ మహాసంస్థలో చేస్తాడు. మహారాష్ట్ర ప్రాంత సేవాదళ్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా బాధ్యతలు తీసుకొని 1921 సంవత్సరంలో కాంగ్రెస్ మహాసభలు విజయవంతం కావడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ రోజు ఉన్నటువంటి దేశ పరిస్థితులన్నింటినీ కూడా ఆయన ఆలోచన చేస్తారు. ఆయన జీవితం పైన పడ్డటువంటి అతిపెద్ద ప్రభావం ఖిలాఫత్ ఉద్యమం. గుర్తుపెట్టుకోండి, మన దేశానికి ఏమాత్రం సంబంధం లేని ఖిలాఫత్ ఉద్యమం. టర్కీలో ఎక్కడో ఖలీఫాని ఆంగ్లేయులు ప్రవక్త పీఠం నుంచి తొలగిస్తే ఈ దేశంలో ఉన్నటువంటి గాంధీజీ అనుచరులైనటువంటి లియాఖత్, షౌకత్ అలీలు ఖిలాఫత్ ఉద్యమాన్ని ప్రారంభం చేశారు. ఇలా ఇరాన్ యుద్ధం జరుగుతుంది కదా, అమెరికా ఇరాన్ మీద దాడి చేస్తే దాన్ని నిరసిస్తూ మన భారతదేశంలో నిరసన ప్రదర్శన చేశారు కదా. అట్లా టర్కీలో మన దేశానికి సంబంధం లేని విషయం, దాంట్లో ఖిలాఫత్ ఉద్యమం మన దేశంలో నిర్వహించారు. అది కాస్త విఫలమైతే ఈ దేశంలో ముస్లింలందరూ కూడా హిందూ సమాజం మీద దౌర్జన్యం చేశారు. కేరళలో మోప్లా తీరంలో అనేక వేల మందిని సంహరించారు, హత్యాకాండ చేశారు, అత్యాచారాలు చేశారు, అనేక వేల మందిని మతం మార్చారు. ఈ ప్రభావం డాక్టర్ కేశవరావు మీద పడింది. దేశ స్వాతంత్రోద్యమంలో పాల్గొంటున్న ఆయన 9 మాసాల కఠిన కారాగార శిక్ష అనుభవించాడు. అయినా దేశం గురించి ఆలోచన చేశాడు. మనం స్వాతంత్రం ఎందుకు కోల్పోయాం, మన దేశం బానిసత్వంలోకి ఎందుకు వెళ్ళింది, ఇది మనకు వైఫల్యమా, మన లోపమా, లేకపోతే విదేశీయుల యొక్క గొప్పతనమా అని చెప్పేసి ఆలోచన చేశాడు. ఆయన డాక్టర్ కదా, ఈ దేశ జాడినట్టు నాడి పట్టుకుని ఆలోచన చేశాడు. రోగనిర్ధారణ చేశాడు. ఏమని, మన పారతంత్ర్యానికి, మన బానిసత్వానికి, మనం పారతంత్ర్యంలో మగ్గడానికి ప్రధానమైనటువంటి కారణము ఈ దేశానికి వెన్నెముకైనటువంటి హిందూ సమాజం. హిందూ సమాజంలో దేశభక్తి లోపించింది, ఐకమత్యం లోపించింది. కులాల పేరు మీద, వర్గాల పేరు మీద, ప్రాంతం పేరు మీద, భాష పేరు మీద ఎవరికి వారే యమునా తీరి అన్న రకంగా హిందూ సమాజం విడిపడి ఉంది. ఆ రోజు హిందూ సమాజం ఎట్లా ఉండేది, హిందూనని చెప్పుకోవడానికి భయపడేటువంటి పరిస్థితి. నలుగురు కలిసి హిందువులు ఒక వరుసలో క్రమశిక్షణగా నడవలేని దుస్థితి. 5వ వ్యక్తిని భుజం మీద మోసుకొని రామ్ నామ్ సత్య, రామ్ నామ్ సత్య అని వెళ్తారు కదా, ఎక్కడికి, శ్మశానానికి. అప్పుడు మాత్రమే నలుగురు హిందువులు కలిసి నడిచేవాళ్ళట. అలాంటి దుస్థితి సమయంలో ఈయన హిందూ సమాజాన్ని సంఘటితం చేయాలి, ఐకమత్యం చేయాలి. ఈ హిందూ సంఘటన మాధ్యమంగా ఈ భారతదేశాన్ని తిరుగు విశ్వగురు పీఠం మీద నిలబెట్టాలి, భారత మాతని తిరిగి జగద్గురుగా చేయాలన్నటువంటి ఏకైక లక్ష్యంతో నేను స్వాతంత్రం నుంచి పక్కకొచ్చి 1925వ సంవత్సరంలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘాన్ని ప్రారంభం చేశాడు. ఆయన ఇచ్చినటువంటి కార్యపద్ధతి, కార్యప్రణాళిక ఏంటిది, దేశం కోసం మనకున్నటువంటి 24 గంటలో 1 గంట ఇవ్వమన్నాడు ఆయన. మరి ఏం చేశాడు ఆయన? 1 గంట. సమాజంలో పరివర్తన కోసం అనేక మంది ప్రయత్నం చేశారు, మనందరికీ కూడా తెలుసు. 1893వ సంవత్సరం చికాగోలో జరిగినటువంటి విశ్వమత సభలో హైందవ శంకరరావాన్ని గురించి ది హిందూ మాంక్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచినటువంటి స్వామి వివేకానంద మనందరికీ కూడా తెలుసు. ఆయన దేశవ్యాప్తంగా ఇచ్చినటువంటి ఉపన్యాసాల సారాంశం ఏంటి, భారతమాతను పూజిద్దాం, శక్తివంతులవుదాం,
భారతదేశాన్ని తిరిగి విశ్వగురు పీఠం మీద నిలబెట్టాం. ఆయన దానికోసం ఏమన్నారు? ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర కఠోరం లాంటి సంకల్పం కలిగినటువంటి ఒక 100 మంది యువకులుంటే ఈ దేశం యొక్క స్వరూపాన్ని మార్చేస్తానన్నాడు ఆయన. కాబట్టి అట్లాంటి యువ కిషోరాలకు వ్యక్తులకు నిర్మాణం కోసం రాష్ట్రీయ స్వయం సేవక సంఘాన్ని ప్రారంభించి గంట సేపు శాఖ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ఇచ్చాడు. ఆ గంట సేపులో 40 నిమిషాలు అనేక రకాలైన శారీరక కార్యక్రమాలు. ఎందుకోసమో వ్యక్తి బలవంతుడుగా ఉండాలి, శక్తివంతుడుగా ఉండాలి. తర్వాత 20 నిమిషాల సేపు బుద్ధి వికాసం కోసం, మానసిక పరివర్తన కోసం బౌద్ధిక కార్యక్రమాలు, ఒక దేశభక్తి పాట, ఒక అమృత వచనము, సుభాషితము, దేశం గురించి, ధర్మం గురించి చర్చ, ఇలాంటి కార్యక్రమం ద్వారా ఒక గంట సేపు శాఖ కార్యక్రమం ద్వారా సమాజంలో ఒక మంచి వ్యక్తుల నిర్మాణం ద్వారా, దాని అయిన వ్యక్తి నిర్మాణం అన్నాడు. ఆ వ్యక్తి నిర్మాణం ద్వారా హిందూ సమాజాన్ని సంఘటితం చేయడము, శక్తివంతం చేయడము, శక్తివంతమైనటువంటి హిందూ సమాజం మాధ్యమంగా ఈ దేశాన్ని పరమవైభవ స్థితికి తీసుకెళ్ళినటువంటి ఏకైక లక్ష్యంతో ఆయన బతుకున్నది కేవలం 15 సంవత్సరాలే. గుర్తుపెట్టుకోండి, సంఘాన్ని ప్రారంభించిన తర్వాత 1940 సంవత్సరంలో ఆయన చనిపోవడం జరిగింది. కానీ సంఘం ఆగలేదు, ముక్కలు చెక్కలు కాలేదు. కారణము సంఘం యొక్క కార్యపద్ధతి, సంఘం యొక్క సిద్ధాంత బలము. ఈరోజు సంఘము ఆనాడు 1925 సంవత్సరంలో డాక్టర్ కేశవరావు బలిరామ్ హెడ్గేవార్ నాటినటువంటి ఒక చిన్న వృక్షము, చిన్న బీజము ఇలా శాఖోపశాఖలుగా విస్తరించి ఒక వట వృక్షం లెక్క ఇలా మన భారతదేశంలో సుమారు 132 స్థలాల్లో నిత్య శాఖలతో పాటు ప్రపంచంలో ఎక్కడెక్కడైతే భారతీయులు, హిందువులు ఉన్నారో 80 దేశాల్లో కూడా ఇలా రాష్ట్రీయ స్వయం సేవక సంఘ కార్యకలాపాలు నడుస్తున్నాయి. సంఘ శాఖల్లో తయారైనటువంటి స్వయం సేవకులు సమాజంలో ఉన్నటువంటి అన్ని జీవన రంగాల్లోకి ప్రవేశించి అక్కడ వ్యవస్థ పరివర్తన కోసం పనిచేస్తూ అక్కడ ఉన్న వ్యక్తుల్లో దేశభక్తి, నీతి, నిజాయితీ, ప్రామాణికత, సేవాభావన నిర్మాణం చేసి ఆ యొక్క వ్యవస్థ పరివర్తన కోసం ఇలా పనిచేసిన కారణంగా బడుగు దేశము, బలహీన దేశము, అభివృద్ధి చెందుతున్న దేశము నుంచి ఈరోజు వికసిత భారత్, విశ్వగురు భారత్ వైపు ఇలా భారతదేశం అడుగులేస్తుంది. దానికి కారణము 100 సంవత్సరాల క్రితము డాక్టర్ కేశవరావు బలిరామ్ హెడ్గేవార్ నాటినటువంటి రాష్ట్రీయ స్వయం సేవక సంఘం అనేటువంటి ఒక చిన్న బీజము, సిద్ధాంతం కారణంగా ఇలా ప్రపంచవ్యాప్తంగా ఇలా హిందుత్వము విశ్వజనీనమైంది. ఈ దేశానికి ఎప్పుడు సంకట పరిస్థితులు ఎదురైనా, ప్రకృతి వైపరీత్యాలు ఎదురైనా, ఆపదలు వచ్చినా, సమస్యలు వచ్చినా రాష్ట్రీయ స్వయం సేవక సంఘ స్వయం సేవకులు సమాజంలో ఉన్నటువంటి ఇట్లాంటి సజ్జన వ్యక్తుల్ని ముందుంచి అనేక రకాలైన సేవా కార్యక్రమాలు నిర్వహించారు. లాతూరు భూకంపం కావచ్చు, మన విజయవాడ దగ్గర ఉన్నటువంటి దివిసీమ తుఫాన్ వచ్చినప్పుడు అలాంటి సందర్భంలో కావచ్చు, సంఘ స్వయం సేవకులు స్వయం సైనికుల కంటే ముందుండి సమాజాన్ని ఆదుకున్నటువంటి దృష్టాంతాలు ఎన్నో చెప్పుకోవచ్చు. ఇవాళ హిందూ సమాజంలో తిరుపతి వెళ్ళని వారు ఎవరూ లేరు, అవునా కదా? ఏమంటాం మనము? తిరుపతికి వెళ్ళి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని చెప్తుంటాం. అంటే తిరుపతి అంటే 7 కొండలు, అవునా కదా? 7 కొండలు అంటే తిరుపతి శ్రీనివాసులు. కానీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తిరుమల పరిధిని కుచించి తక్కువ చేసి 7 కొండలు కాదు 2 కొండలే అని చెప్పేసి ఒక జీవో తెచ్చాడు. ఆ జీవో గనక ఇప్పటికి అమల్లో ఉంటే మనం 7 కొండలవాడ వెంకటరమణ గోవింద అనలేని పరిస్థితి, 2 కొండలవాడ వెంకటరమణ అనేటువంటి దుస్థితి మనకు దాపురించేది. కానీ సంఘ స్వయం సేవకులు సమాజంలో ఉన్నటువంటి మంచి వ్యక్తుల ఆధారంగా తిరుమల తిరుపతి సంరక్షణ ఉద్యమాన్ని నడిపి దక్షిణ భారతదేశంలో ప్రధానంగా మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉవ్వెత్తున ఉద్యమం నడిపిన కారణంగా రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం దిగి వచ్చి తిరిగి తిరుపతి 7 కొండలే శ్రీనివాసుడి అని చెప్పేసి జీవోని విడుదల చేశారు. గుర్తుపెట్టుకోండి. ఇలా మనము ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు శ్రీరామ నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటాం. రామో విగ్రహాన్ ధర్మ అని చెప్పేసి అంటుంటాం, అవునా కదా? అట్లాంటి రాముడు ఎక్కడ పుట్టాడు? చిన్నపిల్లలని ఏం చెప్తుంటారు? అయోధ్యలో పుట్టినని చెప్పేసి
అట్లాంటి అయోధ్యలో ఉన్నటువంటి రామ మందిరాన్ని 1528 సంవత్సరంలో బాబర్ ధ్వంసం చేసి అక్కడ రామాయణం పైన డాంచిని నిర్మాణం చేస్తే తిరిగి భవ్యమైన రామాలయం కట్టుకోవాలని మనం 500 సంవత్సరాలు పోరాటం చేశాం. సుమారు 5 లక్షల మంది ప్రాణాలు అర్పించారు. కానీ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 1989 నుంచి విశ్వ హిందూ పరిషత్ మాధ్యమంగా దేశవ్యాప్తంగా శ్రీరామశిలలు, శ్రీరామ జ్యోతుల పేరిట సమాజంలో ఏకాత్మత రథయాత్రల పేరిట సమాజంలో ఒక చైతన్యం తీసుకొచ్చి భవ్యమైనటువంటి రామాలయాన్ని ఇవాళ మనం అయోధ్యలో నిర్మాణం చేసుకున్నాం. కోట్ల మంది ఈరోజు అయోధ్య గెలిచి వెళ్ళి అక్కడ రాముని దర్శనం చేసుకున్నటువంటి ఒక ఘట్టాన్ని ఇవాళ మనం ఈ కళ్ళతో ఈ దేహంతో చూస్తున్నాం. అవునా కదా? అట్లాంటి శ్రీరామచంద్రుడు సీతామాతను అపహరించినటువంటి రావణాసురుని సంహరించడానికి వానర సైన్యం సహాయంతో సముద్రంలో కట్టినటువంటి రామసేతును కూడా అప్పుడున్నటువంటి యూపీఏ ప్రభుత్వం కూర్చోడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆ యొక్క రామసేతు పరిరక్షణ ఉద్యమం కూడా సంఘ కార్యకర్తలు నిర్వహించి ఆ యొక్క రామసేతును సజీవంగా ఉంచారు. రామేశ్వరంలో ఇప్పటికి కూడా మనం చూడొచ్చు. కాబట్టి ఇట్లా సమాజానికి ఎలాంటి ఆపదలు వచ్చినా, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా, ఎలాంటి కష్టం వచ్చినా సరే ఆఖరికి 1996 సంవత్సరంలో హర్యానా దగ్గర ఉన్నటువంటి చర్కీ దాద్రి అనేటటువంటి చోట 2 గల్ఫ్ విమానాలు ఢీకొన్నాయి. సౌదీ అరేబియా విమానము, కొలంబియా విమానం. దాంట్లో హజ్ యాత్రకు వెళ్తున్నటువంటి ముస్లిం సోదరులు ఉన్నారు. సుమారు 395 మంది చనిపోయారు ఆ విమాన ప్రమాదంలో. ఆ ప్రమాదం జరిగిన వెంటనే మొట్టమొదటిసారిగా వెళ్ళేటువంటి వ్యక్తులు ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు, క్షతగాత్రులందరినీ కూడా సేవలు చేయడము, ఆ యొక్క ముస్లిం సోదరుల యొక్క వస్తువులన్నీ కూడా భద్రంగా పెట్టడము, వచ్చినటువంటి వాళ్ళ బంధుమిత్రులకి నమాజ్ చేసుకోవడానికి కూడా వ్యవస్థను ఏర్పాటు చేశారు. మీరు గూగుల్లో కొట్టి చూడండి ఈ చర్కీ దాద్రి సంఘటన. ఈ సంఘటనకి ప్రభావితమైనటువంటి స్థానిక ముస్లిం కమిటీ వారు సంఘ స్వయం సేవకుని మసీదులోకి పిలిచి సత్కారం చేసినటువంటి సంఘటన ఆ యొక్క చర్కీ దాద్రి సంఘటన. కాబట్టి ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు లేకుంటే దుర్ఘటనలు సంభవించినప్పుడు ముందుండి సమాజానికి సేవ అందించిన రాష్ట్రీయ స్వయం సేవక సంఘ స్వయం సేవకులు. కాబట్టి అట్లాంటి సంఘము ఇలా హిందూ సమ్మేళన మాధ్యమంగా హిందూ సమాజాన్ని కూడా ఏకత్రితం చేసి మన ధర్మం యొక్క గొప్పతనాన్ని, ఈరోజు మన ధర్మం మీద జరుగుతున్నటువంటి దాడిని, భౌతిక దాడిని, ఇందాక స్వామీజీ చెప్పారు కదా, సంస్కృత దాడి అంటే ఇలా సోషల్ మీడియా కావచ్చు, ఫేస్బుక్, తర్వాత రీల్స్ పేరిట ఇలా సమాజంలో అనేక రకాలైనటువంటి విపరీతాలు ఇలా మనం చూస్తున్నాం. ఇలా మన సమాజం ఎదుర్కొంటున్నటువంటి అతి భయంకరమైనటువంటి దుస్థితి సమస్య లవ్ జిహాద్ మనందరూ కూడా తెలుసు. ఇలా వాళ్ళ జనసంఖ్యను పెంచుకొని ఈ దేశాన్ని ఒక దారుల్ ఇస్లాంగా మార్చాలని చెప్పేసి మన హిందువులో ఉన్నటువంటి ప్రత్యేకించి ఆడపిల్లలని లక్ష్యంగా చేసుకొని ఇవాళ దేశవ్యాప్తంగా లక్షలాది మందిని ఇలా లవ్ జిహాద్ పేరిట తీసుకెళ్లారు. మొన్ననే మనకి బయటపడింది నాసిక్లో ఉన్నటువంటి ఐటీసీ కంపెనీలో కార్పొరేట్ జిహాద్. చూశారు కదా, విన్నారు కదా సామాజిక మాధ్యమాల్లో. కాబట్టి మన కుటుంబంలో ఉన్నటువంటి ఆడపిల్లలు ఇలాంటి లవ్ జిహాద్ బారిన పడకుండా మనం అందరం కూడా రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. రెండో వైపున ఈ దేశాన్ని ఒక క్రైస్తవ రాజ్యంగా అయ్యాలని చెప్పేసి మతం మార్పిడిల పేరిట ఈరోజు క్రైస్తవ మిషనరీలు కూడా విదేశీ నుంచి వచ్చినటువంటి విరాళాల ద్వారా ఈ దేశంలో గల్లీ గల్లీలో గ్రామాల్లో చర్చిలు నిర్వహిస్తూ మన హిందూ సమాజాన్ని ప్రలోభ పెడుతూ మతాంతికలు చేసి ఈ దేశాన్ని క్రైస్తవ రాజ్యంగా చేయాలని ప్రయత్నం చేస్తున్నది. ఇట్లాంటి పరిస్థితుల్లో హిందూ సమాజం అంతా కూడా సంఘటితంగా ఉంది. మన ధర్మం యొక్క గొప్పతనాన్ని, మన సంస్కృతి యొక్క గొప్పతనాన్ని గుర్తెరిగి మన ధర్మాన్ని రక్షించుకుంటూ మన దేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈ పరిస్థితిలో ఈ 100 సంవత్సరాల కాలఖండంలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ కూడా సమాజం నుంచి పరివర్తన, మార్పుని కూడా రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ కోరుకుంటుంది. దాన్నే పంచ పరివర్తన అని చెప్పేసి మన పెద్దలు అంటున్నారు.
5 విషయాల్లో మన ప్రతి హిందూ కుటుంబం నుంచి ఒక పరివర్తన రావాలి, ఒక మార్పు రావాలి. ఈ మార్పు అన్నది మన ఇంటి నుంచి ప్రారంభమై మన బస్తీ, మన గల్లీ, మన నగరము, మన దేశము, అట్లా రాబోయే రోజుల్లో ఒక సామాజిక పరివర్తన మాధ్యమంగా ఈ దేశాన్ని ఒక ఉన్నతమైన స్థితికి చేర్చాలని చెప్పేసి పంచ పరివర్తన అనేటువంటి విషయాన్ని సమాజం ముందుంది ఈ హిందూ సమ్మేళన మాధ్యమంగా. దాంట్లో మొట్టమొదటిది సామాజిక సమరసత. ఇందాక చెప్పాను, మన జీవన మూల్యాలు మాతృవత్ పరదారేషు పరద్రవ్యాన్ని లోష్టవత్ ఆత్మావత్ సర్వభూతేషు. ఇది 3వ విషయం. మన ధర్మం ఏం చెప్పింది? ఆత్మావత్ సర్వభూతేషు అంటే ప్రతి వ్యక్తిలో పరమాత్మ ఉన్నాడు అని చెప్పినటువంటి ధర్మం మనది. అందుకే మనం ఏం చెప్తుంటాం? రాయిని పూజిస్తాం, రప్పని పూజిస్తాం, చెట్టుని, చేమని, అనేక జీవరాశుల్లో కూడా భగవంతుని దర్శించినటువంటి విశిష్టమైనటువంటి ధర్మం మన హిందూ ధర్మం. ఆఖరికి కుక్కలో కూడా మల్లన్న దేవుడు ఉన్నాడు అంటుంటాం. చివరికి పందిలో కూడా వరాహస్వామిని దర్శించినటువంటి ధర్మం మనది. కానీ ఆ ధర్మంలోనే, ఈ పుణ్యభూమిలోనే మనతో పాటు జన్మించి జీవిస్తున్నటువంటి కొంతమందిని, తక్కువ కులం వారిని, అంటరాని వారిని దూరం పెడుతూ, వాళ్ళని పక్కకు పెడుతూ, గుళ్ళోకి ప్రవేశం లేకుండా, తాగునీటి వ్యవస్థ, సామాజిక తాగునీటి వ్యవస్థలోకి ప్రవేశం లేకుండా చూడము ఎంతవరకు సబబ్ అని చెప్పేసి రాష్ట్రీయ స్వయంసేవక హిందూ సమాజం ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని అంటుంది. అసలు మన ధర్మశాస్త్రంలో కానీ, మన వేదాల్లో కానీ, మన రామాయణంలో కానీ, భగవద్గీతలో కానీ ఎక్కడైనా సరే ఈ అంటరానితనం ఉందా? మనం ఇవాళ తిరుపతికి వెళ్తాం, లేదా ద్వాదశ జ్యోతిర్లింగాల దర్శనానికి వెళ్తాం, చార్ధామ్ యాత్రకి వెళ్తాం. ఎక్కడైనా సరే ఏ గుళ్ళోనైనా సరే నీ కులం అడిగిన్లా? మరి అక్కడ లేని కులము మన ఊర్లో, మన గుళ్ళో ఎందుకు, మన ఇంటిలో ఎందుకు? కాబట్టి రాష్ట్రీయ స్వయం సేవక సంఘము ఈ యొక్క అంటరానితనము, కుల వైషమ్యాలు, కుల భేదాలు, ఇది మన సమాజానికి తీరని కళంకాన్ని తెచ్చిపెట్టుకుంది. ఇలా హిందూ సమాజాన్ని విభజించాలని చెప్పేసి ప్రయత్నం చేసేటటువంటి వ్యక్తులకి ఇది ఒక పాచిక లెక్క ఉపయోగపడుతుంది. ఈ విషయాన్ని సాకుగా తీసుకొని హిందూ సమాజాన్ని విభజన చేయడానికి అనేక దుష్ట శక్తులు ఇలా సమాజంలో పనిచేస్తున్నటువంటి విషయాన్ని మనం అందరం కూడా గుర్తుంచుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాను. నిన్ననే మనము ఒక మహానుభావుని యొక్క పుట్టినరోజు జరుపుకున్నాం. భారతమాత ముడ్డు బిడ్డ, భారతరత్న, ప్రపంచ మేధావి, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జయంతిని మనం దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఘనంగా నిర్వహించుకున్నాం. అట్లాంటి మహానుభావునికి హిందూ సమాజము ఎంతో రుణపడి ఉంది, గుర్తుపెట్టుకోండి. హిందూ సమాజంలో స్వయాన తను అంటరానితనాన్ని అనుభవించాడు, అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురి అయ్యాడు. 1935 సంవత్సరంలో ఆయన ప్రకటించాడు, నేను హిందువుగా పుట్టాను, కానీ నేను హిందువుగా మాత్రం మరణించను అని చెప్పేసి. ఆ ప్రకటన వెలువడిన వెంటనే ఈ దేశంలో ఉన్నటువంటి ఆంగ్లేయులు మా క్రైస్తవాన్ని స్వీకరించు, ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లిం సంఘాలు మా ఇస్లాంను స్వీకరించని చెప్పేసి అనేక రకాలైన ప్రలోభాలు పెట్టి, అనేక రకాల ఆకర్షణలు కల్పించి ఆయనని ప్రభావితం చేయడానికి ప్రయత్నం చేశారు. మరి ఆయనైతే ప్రకటన చేశారు, మరి దళితులందరూ ఏ మతంలో చేరాలి అని చెప్పేసి చర్చ జరుగుతున్నటువంటి సమయంలో ఆయన 1936 సంవత్సరంలో ఒక ప్రకటన చేశారు. ఏమని? మతం మార్చుకోవడం అంటే కేవలం విశ్వాసాన్ని మార్చుకోవడమే కాదు, మన జాతీయతను మార్చుకోవడము. ఈ దేశంలో హిందూ కనుక, దళితులు కనుక మతం మార్చుకుంటే వాళ్ళ దేశభక్తి భావన లోపిస్తుంది, జాతీయ భావన లోపిస్తుంది, ఈ భారతదేశము తిరిగి విదేశీయుల గుప్పిట్లోకి వెళ్తుంది అని చెప్పేసి ఆయన స్పష్టంగా ప్రకటన చేయడం జరిగింది. ఈ విషయాన్ని మనము మహారాష్ట్ర ప్రభుత్వం ప్రచురించినటువంటి ది రైటింగ్స్ అండ్ స్పీచెస్ ఆఫ్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వాల్యూమ్ 17 17వ వాల్యూమ్లో మనం చూడొచ్చు.
కాబట్టి అట్లాంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 20 సంవత్సరాలు వేచి ఉండి ఆయన ఏ విదేశీ ధర్మంలోకి వెళ్ళకుండా మన భారతీయ గడ్డ పైన ఈ సంస్కృతిలో ఉద్భవించినటువంటి బౌద్ధ ధమ్మాన్ని ఆశ్రయించి ఆయన తన మతాన్ని మార్చుకున్నాడు, తన జాతీయాన్ని కోల్పోలేదు, అంటరానితనాన్ని రూపుమాపుకున్నాడు. కాబట్టి అట్లాంటి మహామనిషి పేరు పెట్టుకోండి. ఇలా అంబేద్కర్ సంఘాలపేట కుహాన మేధావులు ఇవాళ మరి ఆయన చూపిన మార్గంలో నడుస్తున్నారా? బౌద్ధాన్ని ఆచరిస్తున్నారా? విదేశీ క్రైస్తవ మిషనరీల యొక్క దాస్యులుగా మారిపోయి ఇలా రాజ్యాంగంలో ఎక్కడ దళిత క్రైస్తవులు అనేటువంటి ఒక పదం పట్టుకొని ఇలా దేశవ్యాప్తంగా రచ్చ చేస్తున్నటువంటి విషయాన్ని మనం చూడొచ్చు. కాబట్టి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఈ సామాజిక సమరస్సులో భాగంగా హిందూ సమాజం అంతా కూడా కుల వైషమ్యాలన్నీ పక్కకు పెట్టేసి కుల భేదాన్ని మర్చిపోయి గడప లోపలే మన కులం, గడప దాటితే మనం హిందువులము, బంధువులము, భారత మాతమ్మ బిడ్డలము అనేటువంటి భావన నిర్మాణం చేసుకోవాలని చెప్పేసి సంఘం కోరుకుంటుంది. రెండవది పర్యావరణము. మనం ప్రకృతిని పూజిస్తాం, అవునా కదా? మన కార్తీక పౌర్లో మన ఇంట్లో ఉన్నటువంటి మాతృమూర్తులు తులసి మాతకి ఉసిరి చెట్టుకు పూజ చేశారు, అవునా కదా? అలాంటి ప్రకృతిని పర్యావరణాన్ని కాపాడుకోవాలి. ఆ పర్యావరణ పరిరక్షణ భాగంగా కనీసం 3 విషయాలు ప్రతి ఇంటి నుంచి ప్రారంభం కావాలి అని చెప్పేసి అంటున్నది సంఘము. దాంట్లో మొదటిది పేడు లగావో, అంటే మన ఇంట్లో పిల్లల పుట్టినరోజు కావచ్చు, లేదా మన ఇంట్లో మనం జరుపుకునే పెళ్లి రోజు శుభకార్యాలు కావచ్చు, అలాంటి శుభకార్యాలప్పుడు ప్రతి ఇంటిలో ఒక మొక్కని నాటి పెంచి పోషించి పెద్దయ్యాలి. రెండవది పానీ బచావో, అంటే తాగే నీటిని, వాడే నీటిని, సాగు నీటిని, ఏ నీటినైనా సరే పొదుపుగా వాడుకొని సంరక్షించుకోవాలి. మూడో విషయము పర్యావరణానికి అతిపెద్ద హానికరము ఇలా క్యాన్సర్ కారకమైనటువంటి సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ అంటుంటాం మనము, క్యారీ బ్యాగ్స్. అట్లాంటి సింగిల్ యూజ్డ్ క్యారీ బ్యాగ్ని మనం నిషేధించాలా. ప్రత్యేకించి మాతృమూర్తులు ఈ పరివర్తన రావాలా. మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు ప్రతి కూరగాయకు ఒక క్యారీ బ్యాగ్ నడుతాం, అవునా కదా? దయచేసి ఈ క్యారీ బ్యాగుల్ని మనం మెల్లిమెల్లిగా వాడకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలా అని చెప్పేసి. మూడవది స్వ ఆధారిత జీవనము. దీంట్లో స్వదేశీ, స్వభాష, స్వభూష ఈ 3 విషయాలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. స్వభాష ఇలా పెరిగినటువంటి ఈ సాంకేతిక యుగంలో మన పిల్లల్ని కూడా మనం అందరం కూడా ఆంగ్ల మాధ్యమంలో ఆంగ్ల భాషలో చదివిస్తున్నాం, తప్పేం లేదు. ఆంగ్ల భాషలో PhD చేపిద్దాం, WMA చేపిద్దాం. కానీ మనకంటూ ఒక మాతృభాష ఉంది కదా, ఏంటది? తెలుగు. తేనె తేటలొలికేటువంటి తెలుగు భాష. కనీసం మన ఇంట్లో మన పిల్లల మధ్య, మన బంధుమిత్రుల మధ్య, మన స్నేహితుల మధ్య మనము అచ్చమైనటువంటి తెలుగు మాట్లాడడానికి ప్రయత్నం చేయాలి. ఎలాంటి ఆంగ్ల భాష పద ప్రయోగాలు దాంట్లో చొప్పించకుండా, సంకర భాష మాట్లాడకుండా స్వచ్ఛమైనటువంటి తెలుగు భాషలో మాట్లాడాలి. మన ఉదాహరణకి ఒక విందు భోజనానికి వెళ్తాం, పంక్తిలో కూర్చుంటాం, వడ్డిస్తుంటారు, ఏ బాబు రైస్ రైస్, కర్రీ కర్రీ, వాటర్ వాటర్, సాల్ట్ సాల్ట్ అని చెప్పేసి మనం పిలుస్తామా పిలువమా, అవునా కదా? కానీ ఇలాంటి సంకర భాష పదప్రయోగం లేకుండా, ఆంగ్ల భాష పదప్రయోగం లేకుండా మనం స్వచ్ఛమైనటువంటి తెలుగు భాషలో మాట్లాడడానికి ప్రయత్నం చేయాలి. స్వదేశీ వస్తువులు వాడాలి. మన వేషము, మన కట్టు బొట్టు, ఇందాక స్వామీజీ కూడా ప్రస్తావన చేశారు, ఇది మన సంస్కృతికి అనుగుణంగా ఉంటుందా లేదా అన్నటువంటి విషయాన్ని మనం పరిశీలన చేసుకోవాలి. ప్రత్యేకించి ఆడబిడ్డ మన ఇంటి గృహలక్ష్మి. శరీరం పైన సరి అయినటువంటి వస్త్రధారణ లేకుండా అర్ధదగ్న దుస్తులతో రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు నా ఇంటి గృహలక్ష్మికి ఎలాంటి గౌరవం లభిస్తుంది, ఎలాంటి భద్రత లభిస్తుంది సమాజంలో అనే విషయాన్ని మనం ఆలోచించాలి. మన పిల్లల వేషధారణ, కట్టు బొట్టు ఎలా ఉంటుందన్న విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. మన ఇంట్లో జరిగే కార్యక్రమాలన్నీ కూడా నిడారంబరంగా కూడా మనం నిర్వహించుకోవడానికి ప్రయత్నం చేయాలి. నాలుగవది రాజ్యాంగ విధులు. ఇలా మనం రాజ్యాంగాన్ని గౌరవించాలి, పౌర చట్టాన్ని గౌరవించాలి, ట్రాఫిక్ చట్టాన్ని గౌరవించాలి, పోలీస్ చట్టాన్ని గౌరవించాలి.
దేశ జాతీయ గీతాన్ని గౌరవించాలి. కాబట్టి అట్లా ప్రతి వ్యక్తి స్వచ్ఛందంగా పౌర విధులు పాటించడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి చివరిది పంచ పరివర్తనలో కుటుంబ ప్రబోధన్ అంటే ఇవన్నీ విషయాలు ఇందాక చెప్పినటువంటి మన దేశ ధర్మ సాంస్కృతిక జీవన కూడా ఎక్కడ చర్చ జరగాలి? మన కుటుంబంలో చర్చ జరగాలి. కాబట్టి దీనికోసము మన కుటుంబంలో ఈ కుటుంబ ప్రబోధన పేరిట మంగళ సంవాద్ పేరిట వారంలో ఒకసారి కనీసం కూర్చొని భజన చేయాలి. మన ఇంటి గురించి, మన కుటుంబం గురించి, మన వంశం గురించి, మన దేశం గురించి, మన జీవన మూల్యాల గురించి మన పిల్లలకి చెప్పాలి. కనీసం రాత్రి పూట అయినా సరే, ఉదయం పూట ఎవరు అడలో వాళ్ళు వెళ్తాం, కనీసం రాత్రి పూట అయినా సరే కుటుంబ సభ్యులం అందరం కూర్చొని ఒకేసారి భోజనం చేయాలి. టీవీ చూడకుండా, ఫోన్లు చూడకుండా అందరం కలిసి భోజనం చేయాలి. వారంలో ఒకసారి గుడికి వెళ్ళాలి కుటుంబ సభ్యులం అందరం కలిసి. కాబట్టి ఈ విధంగా కుటుంబం అన్నది మన దేశానికి మూలమైనది కుటుంబ వ్యవస్థ. కాబట్టి ఇట్లాంటి కుటుంబ వ్యవస్థని కాపాడుకొని మన కుటుంబంలో ఉన్నటువంటి చిన్నపిల్లలకి ఇప్పటి నుంచే మనము మన ధర్మం గురించి, మన సంస్కృతి గురించి, మన జీవన మూల్యాల గురించి చెబుతూ ఈ యొక్క పంచ పరివర్తనలో ఉన్నటువంటి 5 విషయాల్ని ప్రతి కుటుంబము తూచా చెప్పకుండా రేపటి నుంచే ఈ యొక్క మార్పును తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారని చెప్పి ఆశిస్తూ సంఘ కార్యక్రమాల్లో పాల్గొంటూ మన పిల్లల్ని కూడా మనం శాఖకు పంపుదాం, మంచి వ్యక్తులుగా తయారు చేద్దాం. ఈ శాఖ మాధ్యమంగా ఈ దేశాన్ని ఒక పరమ స్థితికి తీసుకెళ్ళడానికి మనం ఈ కళ్ళతో, ఈ దేహానితో మనం అందరం కూడా చూడాలని లక్ష్యంగా పెట్టుకొని సమయం ఇచ్చి మనం అందరం కూడా పనిచేస్తారని చెప్పేసి ఆశిస్తూ స్వస్తి. చిన్నారి కుషినాథ్ ఒక చిన్న పాట వినిపించిన తర్వాత జాతీయ గీతంతో కార్యక్రమం ముగుస్తుంది. 2 నిమిషాల్లో కార్యక్రమంని ముగించేద్దాం. మండే సూర్యుడు అగ్నిజ్వాల హోత్రుడై కాషాయం జెండ గుండెకి నింగిలో నా చుక్కలు మెరవాలా, జయ జయ బజరంగని గొంతెత్తి పాడాలా, కాషాయం జెండా ఇంటి పైన ఎగరాలా, హిందూ ధర్మాన్ని గడప గడప చాటాలా, జయ హనుమా తీశాలి బల్శాలి శత్రు సంహార గగన విహారీ, మాకు ధైర్యం నీవే ఇవ్వాలి, శత్రు సంహార గగన విహారీ, మాకు ధైర్యం నీవే ఇవ్వాలి, జై 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 బజరంగ్ పవన పుత్ర జై శ్రీ రామ్, జై 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 అంజన పవన పుత్ర జై శ్రీ రామ్, భారత్ మాతా కీ. ధన్యవాదాలు. రవీందర్ గారు కొండగట్టు సికింద్రాపూర్ గారికి పదాభివందన తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి మన కాలనీ డివిజన్ 3 కార్పొరేటర్గా ఎన్నికైనటువంటి సోదరి శ్రీ చింతా ప్రసన్న శ్రీనివాస్ రెడ్డి గారికి తమ అమూల్యమైన సమయాన్ని కేటాయించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ప్లేస్ మనకు అడగానే ఇచ్చినటువంటి ఈ మహాలక్ష్మి పార్క్ కాలనీ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది. దీనితో పాటు ఈ కార్యక్రమం ఇంత విజయవంతం కావడానికి, ఇంత నీట్గా ఉండడానికి సహకరించినటువంటి మున్సిపల్ సిబ్బంది గారికి, అదేవిధంగా ఇంత దివ్యాంగంగా లైటింగ్ కల్పించినటువంటి విద్యుత్ శాఖ అధికారులకు, మరియు ఎలాంటి ఇబ్బంది లేకుండా సహకరించినటువంటి పోలీస్ శాఖ వారికి, ఈ కార్యక్రమాన్ని మొత్తం కవర్ చేస్తున్నటువంటి పత్రికా విలేకరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఒక కార్యక్రమం నిర్వహించాలంటే అంత ఈజీ కాదు. ఈ కార్యక్రమానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా, ఆర్థికంగా, వస్తు రూపేణ సహకరించినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి, ముఖ్యులందరికీ, గౌరవనీయులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చివరిగా మన సమావేశ మందిరానికి పక్కనే ఉన్నటువంటి స్థలాన్ని మనకు అన్నప్రసాదానికి అడగానే ఇచ్చినటువంటి శ్రీ సోమాని కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పంజాబ్, సింధ్, గుజరాట, మరాఠ, ద్రావిడ, ఉత్కళ, వంగ, వింధ్య, హిమాచల, యమునా, గంగ,
उत्कल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता।